ఓటీఆర్ ప్రాసెస్ నేను వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓటీఆర్ అనేది మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. దీనికంటే ముందు మీ మొబైల్లో తప్పకుండా 2 యాప్స్ మాత్రం ఉండాలి. ఒకటోది ఆధార్ ఫేస్ ఆర్డి అనే యాప్, రెండోది వచ్చేసి ఎన్ఎస్పి ఓటీఆర్ యాప్. ఈ 2 యాప్స్ని ప్లే స్టోర్ నుంచి మొదటగా డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. 5G మొబైల్ని యూజ్ చేయండి, 4Gలో అంతగా రావడం లేదు. బ్రౌజర్ గూగుల్ క్రోమ్ని యూజ్ చేయండి. ఒకవేళ గూగుల్ క్రోమ్లో రాకపోతే మొజిలా ఫైర్ ఫాక్స్ని యూజ్ చేయండి. ఓటీఆర్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఎన్ఎస్పి సైట్లోకి వెళ్ళాలి. నేను ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మొదటగా మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఎన్ఎస్పి అని టైప్ చేయండి. చేసి ఎంటర్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కొంచెం లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ పైన చూడండి 2026-27 ఉంది కదా, ఇదే మనకు కావాలి. ఇక్కడ కింద స్టూడెంట్స్ అని ఉంది కదా, ఆ స్టూడెంట్స్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా, దాన్ని అలాగే కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన కింద నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ దానిపైన క్లిక్ చేయాలి. కొంచెం లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రిజిస్టార్ అని ఉంది కదా, దాన్ని ఏం చేయకూడదు, అలానే ఉంచండి. అలానే కిందికి డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ 2 బాక్సులలో కూడా క్లిక్ చేయండి. చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది కదా, దీంట్లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేశాక మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఓటీపీ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ కింద ఎంటర్ చేయండి. బాక్స్లో ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, దాంట్లో ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఉన్న క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాని అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసేయండి. దాని తర్వాత వెరిఫై పైన క్లిక్ చేసేయండి. ఇది ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ పైన అయితే క్లిక్ చేయాలి. దాని తర్వాత ఓటీపీ అయితే వచ్చేస్తుంది మొబైల్ నెంబర్కి, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది. ఇక్కడైతే ఆధార్ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఓటీపీ ఎంట్రీ అయ్యాక కింద వెరిఫై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ యువర్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ సీడెడ్ విత్ ఆధార్ ఎన్సిపి మ్యాపర్ అని వచ్చేసింది కదా, ఇదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోండి ఒకసారి. చూసిన తర్వాత కింద మదర్ నేమ్ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి అయితే మ్యాండేటరీ కాదు, అది ఇచ్చినా ఓకే, ఇవ్వకుండా ఓకే. ఓకేనా? కింద ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ సీడ్ అయిందో ఆ బ్యాంక్ నేమ్ కూడా కనిపిస్తుంది, ఒకసారి చూడండి అక్కడ కింద. ఓకేనా? మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఎంట్రీ చేశాక కింద వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ కింద వెరిఫై దానిపైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది అండ్ మీకు టెంపరీ ఓటీఆర్ ఐడి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది నోట్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఫర్దర్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం పర్మనెంట్ ఓటీఆర్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ పర్మనెంట్ ఓటీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి మీకు ఇందాక చెప్పాను కదా ఎన్ఎస్పి ఓటీఆర్ యాప్ అని, అదైతే
ఓపెన్ చేసి పెట్టుకోండి మీ మొబైల్లో. ఓకేనా? ఎన్ఎస్పి ఓటీఆర్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ కేవైసీ బై ఫేస్ ఆత్ అని చెప్పేసి దాన్ని అయితే క్లిక్ చేయండి. చేసాక ఇక్కడ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది. రిఫరెన్స్ ఐడి అంటే ఇందాక మనం టెంపరీ ఓటీఆర్ అని చెప్పి నోట్ చేసుకోమని చెప్పాను కదా, క్రియేట్ చేసాం కదా టెంపరీ ఓటీఆర్ ఐడి, అదైతే ఇక్కడ ఎంట్రీ చేయాలి. అది ఎంటర్ చేసి పక్కన రెడ్ కలర్లో ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని కింద ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా అక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంది కదా రెడ్ కలర్లో, దానిపైన అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు మీ డీటెయిల్స్ వచ్చి కింద ప్రొసీడ్ ఫర్ ఫేస్ అథెంటికేషన్ రెడ్ కలర్లో ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రి పైన క్లిక్ చేయండి. తర్వాత యూజ్ దిస్ యాప్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. తర్వాత చూసుకోండి ఒకసారి, అన్నీ చూసిన తర్వాత ఎలా చేయాలో ఉంటుంది. దాని తర్వాత కింద ఐ ఆమ్ అవేర్ ఆఫ్ దిస్ అడ్వైజర్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడైతే మీ ఫేస్ ఆ రౌండ్ సర్కిల్ అయితే పెట్టాలి, కరెక్ట్గా పెట్టాలి. పెట్టి కళ్ళు అయితే బ్లింక్ చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత మీ ఫేస్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్రొసీడ్ ఫర్ ఫేస్ అథెంటికేషన్ క్లిక్ చేస్తే మీకు పర్మనెంట్ ఓటీఆర్ ఐడి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ పైన, అదే మీ యొక్క పర్మనెంట్ ఓటీఆర్ ఐడి. ఇదైతే నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.